హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అందరికీ నచ్చేలాగా చికెన్ లాలీపాప్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా ఇలా తీసుకున్న చికెన్ లాలీపాప్ని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, కొద్దిగా గరం మసాలా, ఇది చికెన్ మసాలా పెద్ద స్పూన్తో 1 స్పూన్ దాకా తీసుకున్నాను. అలాగే లెమన్ జ్యూస్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ దాకా తీసుకున్నాను. సో ఈ మసాలాలన్నీ కూడా మనం చికెన్ ఎంతైతే తీసుకుంటామో దానికి సరిపడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న మసాలా మొత్తము కూడా లాలీపాప్లకి బాగా పట్టేలాగా మసాలా కలుపుకోవాలి. ఇలా అన్నిటికీ మసాలా బాగా పట్టించాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేద్దాం. మసాలా బాగా పడుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న లాలీపాప్లు మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని లాలీపాప్లు మొత్తము కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇలా డ్రైగానే తినడానికి ఇష్టపడతారు, ఇంకొంతమందికి కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టపడతారు. కాబట్టి కొంచెం జ్యూసీగా అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే తెల్లగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను. ఇది కూడా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులోకి రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా మిక్స్ చేసి నీళ్లు పోసి ఇలాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది మన గ్రేవీ క్వాంటిటీ ఎంత కావాలో దానికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్ను వేసి ఒక 2 నిమిషాల పాటు గ్రేవీలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీతో పాటు లాలీపాప్లు. చూడండి, డ్రైగా తినే వాళ్ళైతే హ్యాపీగా ఇలా టమాటో సాస్ ఆనియన్తో లెమన్ పిండుకొని హ్యాపీగా తినేయచ్చు. డ్రైగా ఉన్న లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం జ్యూసీగా చేసుకున్న లాలీపాప్ కూడా రెడీ అయిపోయింది. చివరగా ఇందులో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల దాకా హనీ వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. హనీ వేయడం వల్ల లాలీపాప్ మరింత టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన లాలీపాప్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చివరగా దీని మీద లైట్గా నువ్వులు చల్లుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను చేసిన 2 టైప్స్ లాలీపాప్స్ చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.